ముఖ్యంగా చూస్తే అస్సాంలో ఇలా ఆత్మగౌరవం, ఇలా భారతీయ జనతా పార్టీ ఆత్మగౌరవం ఇవాళ నిలిచింది. వాళ్ళు 100కు పైగా సీట్లలో భారతీయ జనతా పార్టీ ఇలా ఎన్నికల్లో గెలిచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిలువెత్తు నిదర్శనమే అస్సాంలో భారతీయ జనతా పార్టీ విజయం. ఇలా హేమంత్ బిశ్వశర్మ వారి కుటుంబం మీద కానీ వారి మీద కానీ అనేక తప్పుడు ఆరోపణలు చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం, ఓటర్ల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 100కు పైగా స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ ఇవాళ అస్సాంలో విజయం సాధించి ఇలా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హేమీలే అక్కడ ఓడిపోయారు. 100కు పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అలా గెలవబోతుంది. వాళ్ళ పుదుచ్చేరికి సంబంధించి పుదుచ్చేరి 30 సీట్లలో 21 సీట్లో ఇప్పటికే ఎన్డీఏ గెలిచి ఇలా విజయ పరంపర దిశగా కొనసాగుతున్నది. పుదుచ్చేరిలో అక్కడ కూడా ఇలా రెండోసారి అధికారంలోకి రాబోతున్నది. అక్కడ అభివృద్ధి లక్ష్యంగా ఇలా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మన ప్రజలు భావించి ఇలా ఎన్డీఏకు పట్టకట్టడం జరిగింది. ఇవాళ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో 200 సీట్లు ఇప్పటికే 294 సీట్లకు ఇప్పటికే 200 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. అక్కడ బంగ్లాదేశ్ చొరబడ్డుదారుల యొక్క ఓటు బ్యాంక్తోని, రోహింగ్యాల ఓటు బ్యాంక్తోని, ఒక వర్గం ప్రజల ఓటు బ్యాంక్తో గెలవాలనుకొని అరాచకాలు సృష్టించి, విధ్వంసం సృష్టించి, సాక్షాత్తు హోంమంత్రి గారినే గుండా అన్నారు. కాషాయపు జెండాలు పట్టుకొని తిరిగితే దాడులు చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆస్తులను ధ్వంసం చేశారు. అనేక మంది కార్యకర్తలను బలి తీసుకున్నారు. కార్యకర్తల కుటుంబాల మీద దాడి చేశారు. బట్ అనేక మంది కార్యకర్తల యొక్క బలిదానాన్ని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ కసితోని ఒక సంకల్పంతో జై శ్రీరామని గర్జిస్తూ పనిచేయడం వల్లనే ఈరోజు బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ వాళ్ళు చొరబడతారని ప్రోత్సహిస్తున్నటువంటి టీఎంసీకి గుణపాఠం చెప్పే విధంగా ఇవాళ ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టి ఇలా అరాచకత్వాన్ని సమాధి చేసే విషయాన్ని ఇవాళ పశ్చిమ బెంగాల్లో వాళ్ళ ఫలితాలు ఇలా చూపడతామని వాళ్ళ దేశం యొక్క రాష్ట్రపతి గారిని అవమానపరిచారు, దేశ ప్రధానిని అవమానపరిచారు, గవర్నర్ వ్యవస్థనే అవమానపరిచారు, ఎన్నికల వ్యవస్థనే అవమానపరిచారు. ఇన్ని చేసినప్పుడు కూడా ప్రజలు విసిగి వేశారుపై ఎట్టి బస్సులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సమాధి కట్టాలని చెప్పి ఆలోచించే ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇవాళ ఇంత మెజార్టీతో గెలిపించారు. ఇవాళ చాలామంది విశ్లేషకులు లేదు ఇక్కడ గెలిచడం కష్టం, మైనార్టీలందరూ ఒక్కడైతున్నారు, హిందువులందరూ ఒక్కడి కావడం కష్టం, హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారడం కష్టం, మమతా బెనర్జీ యొక్క మేనిఫెస్టో హిందూ సమాజాన్ని చీల్చడానికి అవకాశం ఉంది అని చెప్పించి అనేక మంది విశ్లేషకులు భావించినప్పుడు కూడా ఇలా హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారితే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, వారు వన్ సైడ్ లెక్కనే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇవాళ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారారు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో జై బంగ్లా, జై శ్రీరామ్ అనే నినాదాలతో ఇవాళ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇవాళ ఒక పండుగ వాతావరణం. అరాచక ప్రభుత్వం యొక్క శకం ముగిసింది, విధ్వంసకారుల యొక్క శకం ముగిసింది. ఇప్పుడు మాకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి సాధ్యమని చెప్పి భావించే ఇవాళ బెంగాల్ ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఇవాళ మద్దతు తెలిపి 200 పైగా స్థానాల్లో గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. అన్ని అంచనాలు తారుమారు చేసి ఇవాళ బీజేపీ అక్కడ గెలిచింది. ఇవాళ దాంతోపాటు తమిళనాడులో ఉత్తరాది దక్షిణాది అని చెప్పి
ఇవాళ అక్కడ స్టాలిన్ కానీ డిఎంకే ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దేశాన్ని చీల్చే ప్రయత్నం చేశారు ఉత్తరాది దక్షిణాది పేరుతో. కానీ ప్రజలు ఓట్ల ద్వారా చెంప చెల్లుమనే విధంగా ఇద్దరికి గుణపడని చెప్పారు. ఇవాళ స్టాలినే గెలుస్తాడా ఓడిపోతాడా అనే పరిస్థితిలో ఉంది. ఇవాళ ఓడిపోయాడు అయిపోయా ఫెయిల్ కథం దుకాన్ బంద్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దాని మీద. ఉత్తరాది దక్షిణాది, ఉత్తరాదికి అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఆ పార్లమెంట్ ఎలక్షన్ ముందు గిట్టిన రేవంత్ రెడ్డి గారు ఊకతో ఉపనిలిచి బీజేపీ వెళ్తే రాజ్యాంగాన్ని మారుస్తుంటే రేవంత్ రెడ్డి మాట ఎవరు అడుచుకోలే. తమిళనాడు పోయి గిరేష్ స్టాలిన్ ఇద్దరు కలిసి అలుముకున్నారు, ఇద్దరు కలిసి ఉపన్యాసాలు ఇచ్చారు. ఉత్తరాది దక్షిణాది అంటే అన్నోడు వీటి కొట్టుకపోయాడు. అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. డిఎంకే ఇద్దరు కలిసి చేస్తే కనీసం వాళ్ళకు అడ్రస్ లేకుండా పోయింది వాళ్ళ పరిస్థితి. దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తే ఏ విధంగా గుణపాఠం చెప్తామో తమిళనాడు ప్రజలు గుణపాఠం చెప్పింది. ఏదో కేరళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆడ ప్రభుత్వం మీద ఉన్న కమ్యూనిస్టు అదే అరాచకత్వం, ఇలా దాని ద్వారా ఇండీ అలయన్స్ అనేది మొత్తం చీలిపోయింది వాళ్ళ దేశంలో. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కలిసి ఉంటారు దేశం మొత్తం. కానీ కేరళ ఏమైంది, కమ్యూనిస్టులు విడిపోయారు. బెంగాల్లో ఏమైంది, కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ ఇద్దరు ఓళ్ళు మీద ఓళ్ళు యుద్ధం ప్రకటించుకున్నారు. ఇట్లా ఇండీ అలయన్స్ అనేది మొత్తం చీలిపోయింది. దానికి ఒక రూపురేఖ లేదు, దాన్ని కల్పించే ప్రయత్నం రాహుల్ గాంధీ సత్తా లేదు. కానీ ఇటువంటి ఫలితాలు ఇవాళ దేశవ్యాప్తంగా రావడం ఇవాళ ఒక్క కేరళలో గెలవగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు గేమ్ చేంజర్ అట రాష్ట్ర ముఖ్యమంత్రి. దేనికి గేమ్ చేంజరు? ఒక్క గెలవ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో గెలిస్తే గేమ్ చేంజర్ ఫెసిల్ అనుకుంటారు. మరి తమిళనాడు పోతుంది, తమిళనాడు ప్రచారం చేసిండు, అస్సాం పోయి ప్రచారం చేసిండు, పుదుచ్చేరి ప్రచారం చేసిండు. ఏడవా మరి గేమ్ చేంజర్ ఏడవా? అక్కడ నీ గేమ్ పనిచేయలేదు. అంటే గెలిస్తే సంగలేదు నాకు తీసుకుంటారు అన్నట్టు. ఏదో సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది, సినిమాలో సక్సెస్ అయితే ఐటమ్ సాంగ్తో సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళు వచ్చి నా సాంగ్ ద్వారా సక్సెస్ అయింది, నా సాంగ్ ఆ ఐటమ్ సాంగ్లో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి. వాళ్ళు ఇంట్లో ఈగల మొత్తం బయట పల్లెకి మూతలకు అన్నాడు. ఈయన పోయింది అన్ని రాష్ట్రాల్లో పోయిండు, అక్కడ ఎక్కడ గెలవలే. ఈయన పెట్టింది 2 బహిరంగ సభలు, ఈయన కేరళలో పెట్టింది 2 బహిరంగ సభలు. ఈ 2 బహిరంగ సభతో గెలిచిందారు కేరళలో. స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి కాబట్టి గెలిచిందని చెప్పి టీవీలు ఇస్తున్నారు, బ్రేకింగ్ ఇస్తున్నారు టీవీలలో. ఇవన్న స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ నాకు అన్నది. ఇలా పేరు చదువుతా, ఈయన పేరు 9వ పేరు, ఈయన పేరు రేవంత్ రెడ్డి పేరు 9వ పేరు. అంటే రాహుల్ గాంధీ పప్పు శుద్ధనే, అందరూ అనుకుంటారు రాహుల్ గాంధీ పప్పు శుద్ధనే. రాహుల్ గాంధీతో ఏం కాలే అన్నట్టుగా, సోనియా గాంధీతో ఏం కాలే, ప్రియాంక గాంధీతో ఏం కాలే, మల్లికార్జున ఖర్గే 0, కేసీ వేణుగోపాల్ 0. ఈ పైన ఉన్న 9 మంది స్టార్ క్యాంపెయినర్లు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, దీపాదాస్ మున్షి, సిద్ధరామయ్య, తర్వాత రేవంత్ రెడ్డి. అంటే పైన 9 మంది వేస్ట్ చేయాలి. ఇక వేస్ట్ వాళ్ళకి ఇవంతా ఏం కాలే. ఒక రేవంత్ రెడ్డి 2 బహిరంగ సభలు పెట్టిండు, కథమాట గెలిచింది అడిగా, గేమ్ చేంజర్ అడిగా. మరి నీ గేమ్ బయట రాష్ట్రం ఎందుకు పనిచేయాలి అని అంటున్నా. నువ్వు ఒక్క రాష్ట్రానికి పోయి ఒక్క రాష్ట్రాన్ని నువ్వు గెలిపించి 10 బహిరంగ సభలు గెలిపిస్తే నువ్వు 2 బహిరంగ సభలు తెలంగాణ నుంచి మూటలు తీసుకుపోయి ఆడపోయి చెప్పొచ్చినావు. మిగతా మంత్రులు ఎందుకు వెళ్ళరా? మిగతా మంత్రులు కూడా డైరెక్ట్ పోతే ఈ రేవంత్ రెడ్డితో సగం ఇస్తారు, సగం 7 వచ్చని ఎవరి మంత్రులు వాళ్ళు పోయి సొంతంగా పోయి డబ్బులు తెచ్చినాడు, మూటలు తెచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి అప్పులపాలు చేసి నువ్వు ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ పెడితే నేను గేమ్ చేంజర్, తెలంగాణ లూటర్ అంటారు. నేను తెలంగాణ లూటర్ అంటారు. నేను గేమ్ చేంజర్ పెట్టుకుంటున్నాను ఇవాళ. నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎక్కడ లేకుండా భూస్థాపితమవుతుంది. ఇవాళ దేశంలో బెంగాల్లో విజయం సాధించి ఒక చారిత్రాత్మక విజయం అయితే ఇలా మీకు అసలు చెప్తున్నా, ఇప్పటివరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికలు ఓడిపోయింది. ఇంకొక ఎన్నికలు ఓడితే సెంచరీ. దేశంలో మీరు లెక్క చేయండి, అలా
90 కోసం లెక్క చేసినాం మేము. దేశంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇంకొక ఎన్నికలు ఓడిపోతే 100 ఎన్నికలు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టు. అవి చిన్న ఎలక్షన్లా పెద్ద ఎలక్షన్లా 99 ఎన్నికలు ఓడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని దేశంలో ప్రజలు గుర్తిస్తలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదో అక్కడ ఒక్కదాన్ని గెలిచాడు, ఆయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గెలవ ఒక్కరు గెలిస్తే ఆయన ఖాతాలో వేసుకొని ఆయనే గెలిపించినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రజలందరూ తెలుసు. ఫస్ట్ తెలంగాణ గురించి ఆలోచించు. నువ్వు గేమ్ చేంజర్ అయితే కరీంనగర్లో గేమ్ ఆడినావు, కార్పొరేషన్ ఏమైంది నీ గేమ్? 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గేమ్ ఆడినావు, ఏమైంది నీ గేమ్? ఏమైంది నీ గేమ్? 6 గ్యారెంటీల మీద కనీసం ధ్యాస లేదు. ఏదో ఇక్కడ ఇల్లు కాకపోతే పక్కింట్లో పండుగ చేసుకుంటున్నది పరిస్థితి. 6 గ్యారెంటీలకు గతిలేదు, ఇక్కడ గతిలేదు, ఆడ పోయినట్ట ఈయన పోయి గెలిపించినట్ట. రైతులు చచ్చిపోతున్నారు రోజుకు, దాని మీద సోయలేదు నీకు. ఎండకు ఎడుతున్నారు, వాళ్ళకి వాళ్ళు ఎడుతున్నారు, పండిన ధాన్యం ఎడుతున్నది, దాని మీద శ్రద్ధ పెట్టే దమ్ము లేదు నీకు. 6 గ్యారెంటీ అమలు చేసే దమ్ము లేదు నీకు. ఇక్కడ అప్పుల పాలు చేస్తున్నావు. ఇట్నే కేసీఆర్ ఇట్నే చేసాడు. ఇక్కడ పైసలు తీసుకుపోయి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన తీసుకుపోయి పెట్టాడు. ఇలా కేసీఆర్ బతికేమైందో ఒకసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. లాస్ట్కు నీది గదే అవుతుంది. కేసీఆర్ బతికెట్లా ఆగమైందో నీది గదే పరిస్థితి వస్తుంది. నువ్వు అదే పందాన్ని కొనసాగిస్తున్నావు. ఇక్కడ పై తీసుకుపోయి అప్పుడు కేసీఆర్ ఇక్కడ పై తీసుకుపోయి పంజాబ్లో తాకట్టు పెట్టాడు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే పైసలు ఇవ్వాలి, పంజాబ్ పోయి చెక్కులు ఇచ్చేసాడు. ఇవాళ నువ్వు గదే పరిస్థితి నీది కూడా. ఈడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు. ఈడ ప్రజలు పరిశీలిస్తుంటే ఇక్కడ పైసలు తీసుకుపోయి నువ్వు పక్క రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నావు. కానీ మరి కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు గదే గతి పడుతుంది. అందుకే మీ బండారంతో బయటపెట్టడానికే ఇవాళ గాలి వీస్తుంది.